అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ అమావాస్య రాబోతుందండి. ఇది చాలా శక్తివంతమైన రోజు. అమావాస్య ముందు రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య కాబట్టి చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి దీన్ని కడితే చాలండి, మీ సుడి తిరిగిపోతుంది. మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి స్థిరంగా కూర్చొని మిమ్మల్ని కుబేర్లుగా మారుస్తుంది. మీకు తిరిగిలేని యోగం ప్రాప్తిస్తుంది. మళ్ళీ వచ్చే జీవితం మారుతుందో, ఎప్పుడు ఎలాంటి యోగం కలుగుతుందో మన ఈ వీడియోను తెలుసుకుందామండి. ఫస్ట్ అయితే మా ఛానల్కి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజేసనే అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలు స్మరించుకున్న, గౌరీవ్రతం చేసిన, దీపపూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి, ఎంత చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందండి. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణయానం మొదలవుతుంది. దక్షిణయాన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దక్షిణయానంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు చెబుతున్నారు. అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి నుండి శ్రావణమాసం మొదలవుతుంది. శ్రావణమాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్యాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో అవి కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొల్చుకుంటూ ఉంటారు. బియ్యపిండితో చేసిన కుడుములు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్షణ కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందనే విశ్వాసం. ఒక నోములు నోచుకుంటారు. కొత్త కోడలు గౌరీ పూజలు చేసే సాయం సంధ్యావేళ చివరకు నిష్టగా మనం పూజ చేస్తూ ఉంటారు. అలాగే ఒక దండను అల్లుకొని మర్నాటికి వరకు ధరిస్తారు. అలా నోము చేయలేం అనేవాళ్ళు, దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఇక మొదలై ఉండవచ్చు అని పెద్దలు అంటూ ఉంటారు. తమ మాంగల్యం కలకాలం క్షేమంగా ఉండాలనేదే ముత్తైదుల కోరిక. ఈ మాసంలో సూర్యుడు దక్షిణాయనానికి మారుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. అలాగే చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీపపూజలు చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటిమీద ముగ్గులు వేస్తారు. పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజు శివుని పూజించినా కూడా విశేషమైన ఫలితాలనేవి కలుగుతాయి. అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయాలని, చేస్తే పిల్లలకి మంచిగా అద్భుతంగా చదువు, అలాగే ఆయురారోగ్యాలతో ఉంటారండి. అదృష్టము, ఐశ్వర్యం అనేది కూడా కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఆదివారం అమావాస్యగా కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మగపిల్లలుంటే ప్రతి తల్లి కూడా ఈ ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటే చాలండి, పిల్లల ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు. ఎప్పుడూ డల్గా, నీరసంగా ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి అనేది తగులుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్టశక్తులు అనేవి ఎక్కువగా ఆకర్షించబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులున్నవారు ఈ పరిహారం చేసుకుంటే చాలు, పిల్లల మీద ఉండే చెడు దృష్టి అంతా కూడా పోతుంది. దృష్టి దోషాలు కూడా పోతాయి. యాక్టివ్గా మారతారు. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవాలి. కొడుకులంటే తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువ అనేది ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకులను, కూతురును సమానంగా చూస్తారు. కానీ
భారతదేశంలో మాత్రం కొడుకులకే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తెస్తారు. వంశాన్ని వృద్ధి చేస్తారు. కనుక కొడుకులపైన తల్లిదండ్రులకు కాస్త ప్రేమ అనేది ఎక్కువగానే ఉంటుంది. అందుకే కొడుకులను ఏమీ అనకుండా కొడుకుల మీద ప్రేమ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఉంటారు పిల్లల్ని. కానీ కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు మాత్రం ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఈ పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడుని తీసేసుకుంటే దిష్టి అనేది పోతుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి అనేది తగులుతుంటుంది. కాబట్టి ఆడవాళ్ళు పిల్లలు ఉన్నవారు, కొడుకులు ఉన్నవారు చూసి దిష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే మీకేంటి మగపిల్లలు పుట్టారు కదా, మాకు 2 ఆడపిల్లలే అని చాలామంది దిష్టి పెడుతూ ఉంటారు. కనుక అలాంటి దిష్టి దోషాలు ఏమన్నా ఉంటే తీసేయాలంటే ఇలా ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం అనేది చేసి తీరాలండి. అప్పుడు పిల్లలు చాలా బాగా వాళ్ళకి చదువు విషయంలో కానీ, వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా రావు. వృద్ధిలోకి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలని చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అలా ఏమీ అవసరం లేదంటే అమావాస్య రోజు ఈ కొడుకులు ఒకచోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం కల్లుప్పును, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిర్చి పట్టుకొని 2 చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత చేతులతో మీ కొడుకులకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు అటు ఇటు అపసవ్య దిశలో తిప్పండి. కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదండి. ఇలా తిప్పిన తర్వాత పొరుగు దిష్టి అంటూ పోవాలని మీ కొడుకుని 3 సార్లు ఉమ్ము వేయమనండి. ఉప్పును, ఆవాలను, మిరియాలను తీసుకొని వెళ్ళి పారే నీటిలో పడివేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. అంతేకాని అందరూ కలిసి నడిచే చోట మాత్రం అసలు వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీయించుకున్నవారు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిలో కన్నా తేలికైన పద్ధతి. కల్లుప్పు ఉంటుంది కదండి, అంటే లావుగా ఉంటుంది కదా, ఆ కల్లుప్పుతో మాత్రమే దిష్టి అనేది తీయాలి. ఇలా రకరకాలుగా దిష్టి అనేది తీస్తూ ఉంటారు కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే గుడ్లను, నూనెను ఒక చిన్న క్లాత్ తీసుకొని నూనెలో ముంచి దాన్ని కాల్చి పిల్లల మీద తిప్పుతూ ఉంటారు. అటూ ఇటూ అపసవ్య దశలో తిప్పి దాన్ని దిష్టి అనేది తీసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కోడిగుడ్డుతో తీసేస్తూ ఉంటారు. కానీ ఆవాలతో కూడా దిష్టి తీస్తూ ఉంటారండి. ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. వీటిలో ఏ పద్ధతి అయినా ప్రతి అమావాస్య నాడు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. ఈ దిష్టిని సాయంత్రం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు అనేది తీయాలండి. ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితం అనేది రాదు. ఏం లేదు, ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున రాత్రి 7:45 చక్కగా ఒక రాగి చెంబుని తీసుకోండి. ఆ చెంబులో నీటిని పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ కుంకుమ వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ గల్లుప్పుని వేసి నీటిలో వేసేయండి. తర్వాత ఒక 3 ఎండుమిర్చిని కూడా వేయండి. కుంకుమ, ఉప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా దిష్టిని తీసేసి అలాగే నెగిటివ్ ఎనర్జీని కూడా మొత్తం లాగేసుకుంటుందండి. అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం. మన జీవితాన్నే మార్చేస్తుంది. చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గంధాలు, మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కనుక ఇవన్నీ నీటిలో వేయండి. తర్వాత ఆ చెంబుని మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టుకొని తలుచుకుంటూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఈ దిష్టి దృశ్యం అనేది మొత్తం పోతుంది. ఆ వాటర్ని, ఆ ఉప్పు అంతా కూడా సింక్లో వేసి వాటర్ పోసేయండి. తర్వాత జాగ్రత్తగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత మాత్రం ఇంట్లోకి రావాలండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న కొడుకులు ఎవ్వరైనా పర్వాలేదండి. అందరికీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎంతమంది మగపిల్లలున్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సింది. లేదంటే చక్కగా అవకాశాన్ని చేతులారా మీరు విడిచిపెట్టుకున్నవారు అవుతారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పుష్టిగా తింటారు. అనారోగ్య సమస్యలు బాధపడకుండా యాక్టివ్గా ఉంటారు. పక్కపలుచుగా ఉన్నవారు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు ఎనర్జీ అంతా పోతుంది.
మీ పిల్లల చదువులో ముందుంటారు. ఒకవేళ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కొడుకులు లేనివారు ఉద్యోగాలు కొడుకులు ఉండి కూడా వాళ్ళకి కొంతమందికి జాబులుండవు కదండీ పెద్దవాళ్ళయి. వాళ్ళకి మంచి జాబ్ అనేది వస్తుంది. సంపాదన పెరుగుతుంది. చెడు అలవాట్లు వదిలేస్తారు. ఈ పరిహారం రకరకాలుగా పనిచేస్తుంది. ఇందులో ఏ పరిహారం చేసినా పర్వాలేదండి. మీరు తప్పకుండా మాత్రం ఈ పరిహారం అయితే చేసి చూడాలి. ఇక ఇంకొక శక్తివంతమైన పరిహారం ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారుంటే వారిని అడిగి చూడండి. అమావాస్య రోజు ఎంతో శక్తివంతమైందో వారే చెప్తారు. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ పరిహారం మాత్రం చేయండి. ప్రత్యేకించి రాత్రి 8 నుంచి 11 గంటల మధ్యలో 100% ఫలితం అనేది మీకు దొరుకుతుంది. అసలు ఏం చేయాలంటే, ఒక ఎర్ర రంగు వస్త్రం తీసుకొని, ఎరుపు రంగు వస్త్రం నెగిటివ్‌ని తీసేస్తుంది. చాలా బాగా ఉపయోగపడుతుందండి. నరకన్ను అనేది అద్భుతంగా తొలగిస్తుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది. ఎరుపు రంగు వస్త్రంతో పాటు తెల్ల ఆవాలు ఒక గుప్పెడు తీసుకొని, ఈ తెల్ల ఆవాలు ఎక్కడైనా సరే దొరుకుతాయండి. తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి. దరిద్రం, నరదృష్టి నుండి బయటపడేస్తాయి. ఒక స్పూన్ మిరియాలు కూడా ఈ పరిహారాన్ని అవసరం అవుతుంది. మిరియాల దృష్టితో తిప్పి కొడతాయన్నమాట. మీరు ఇవి కుళ్ళు కుతంత్రాల నుండి మిరియాలను ఇంటికి రక్షిస్తాయి. అలాగే రాళ్ళ ఉప్పును గుప్పెడు తీసుకోవాలి. ఈలోపు అందరికీ తెలుసుగా నెగిటివ్ ఎనర్జీ, దారిద్ర్యాన్ని, ప్రతికూల శక్తిని తిప్పికొడుతుంది రాళ్ళ ఉప్పు. ఉప్పు ముందు ఈ పదార్థాలన్నిటిని కూడా తీసుకోండి. తర్వాత పూజ గదిలో మీ కులదేవత ముందు లేదా ఇంటి దేవత ముందు ఎర్రటి వస్త్రాన్ని పరచండి. తర్వాత గుప్పెడు తెల్ల ఆవాలు కుడి చేతిలో తీసుకొని మీ గుండె దగ్గర పెట్టుకొని, మీ ఇంట్లో ఉన్న నరదృష్టి, నరకంలో మొత్తం నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నది దరిద్రం మొత్తం పోవాలని చెప్పేసి మీ మనసులో సంకల్పించుకోండి. ఇలా చేస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మొత్తం తగ్గిపోతుందండి. అది మూటగా కట్టేసి పసుపు కుంకుమ కూడా వేయొద్దు దానిలో. ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రి 8 నుంచి 11 గంటల మధ్యలో మాత్రమే చేయాలని. ఈ మూటకి ధూపం చూపించి ఆ మూటని మీ ఇంటి బయట తీసుకొచ్చి మెయిన్ డోర్ పైన కట్టేయండి. కొంతమంది ఇళ్లలో 2 డోర్లు ఉంటాయి కదా, మీరు ఎక్కువగా ఏ గుమ్మానికి పోవడానికి వాడుతూ ఉంటారో ఆ గుమ్మానికి మాత్రమే కట్టుకొని తీరాలని. ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలని విషయమేమీ లేదు. ఎవరైనా చెప్పుకోవచ్చు, ఎవరికైనా తెలిసేలాగా చేయొచ్చండి. ఇలా పరిహారాన్ని విషయం మార్చుకోవాలి. ఇలా అంశాల అమావాస్య, మనం చుక్కల అమావాస్య అంటారు కదా, దీన్ని గుమ్మానికి ఇది కడితే ఒక్క రోజులో మీకు మార్పు అనేది తెలుస్తుంది. కోట్లు వచ్చి పడతాయండి. అంతేకాదు మీ దరిద్రాన్ని వదిలించుకునే మార్గాలు తెలుస్తాయి. ఆలోచనలు పరిహారం చేసుకుని దరిద్రాన్ని కూడా తొలగించుకొని సంతోషంగా జీవించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.